Hey guys, welcome to the channel. So here is my first video in YouTube. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి అని. బట్ నేను అనవసరమైన థింగ్స్ కోసం అలా వర్స్ట్ స్టఫ్ కోసం ఆలోచించి లైక్ స్టార్టింగ్ కెమెరా ఉండాలి, ట్రైపాడ్ ఉండాలి, సమ్ ఐటమ్స్ ఉండాలి, వీడియో ఎడిటింగ్స్ ఉండాలి, ఎడిటర్స్ ఉండాలి, సంథింగ్ ఏదో ఆలోచించి ఇన్ని డేస్ అయిపోయాయి. నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే వన్స్ వీ స్టార్ట్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ సర్టైన్ పాత్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ద ఫ్లో. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సీరియస్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ టు డూ ఫర్ మై ఫస్ట్ వీడియో. నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక క్యాజువల్ షూట్ చేసా. సో ఫస్ట్ వీడియో కాబట్టి ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. నా మైండ్లో చాలా మంచి కంటెంట్ ఉంది, కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే సబ్స్క్రైబర్స్ లేనప్పుడు కంటెంట్ కూడా వేస్ట్ అయిపోద్ది. ప్రజెంట్ నేనేమనుకుంటున్నా అంటే కొంచెం రీచ్ వచ్చే వరకు చిన్న కంటెంట్స్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ అన్బాక్సింగ్, వ్లాగ్స్, రివ్యూస్, గెట్ రెడీ విత్ మీస్, ఇలాంటివన్నీ అనుకుంటున్నా. వాట్ యు గైస్ థింక్ అబౌట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేనేమనుకుంటున్నానో అది కాకుండా మీరు ఏ కంటెంట్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేస్తే నేను అది చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను అనుకున్నట్టు అన్బాక్సింగ్, వ్లాగ్స్ కానీ, రివ్యూస్ కానీ మీరు దేనిపైన ఇవ్వాలో కూడా మీరు కామెంట్ చేయండి. సో పర్టికులర్లీ నేను ఆ ప్రోడక్ట్స్ బై చేయడానికి కానీ నేను చూస్తాను. నేను కొన్ని కంటెంట్స్ అనుకుంటున్నా అని స్టార్టింగ్లో చెప్పా కదా, అవి నేను సిరీస్ వైజ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా. అవి మ్యాక్స్ మీకు అన్నీ మంచి కంటెంటే, కానీ కంటెంట్కి పర్సన్సే కాదు, పర్సన్స్ ఒప్పించడానికి కొంచెం మనీ, స్టఫ్ కూడా కావాలి. నాకు ఈ బేసిక్ థింగ్స్ అన్నీ అరేంజ్ చేసుకోవడానికి మ్యాక్సిమం 3 months అయితే పడుతుంది. ప్రజెంట్ నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదు. సో నేను ఇవన్నీ అరేంజ్ చేసుకొని అండ్ పర్సన్స్ ఒప్పించుకొని యాంగిల్స్ చూసుకొని కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి మ్యాక్సిమం నాకు 3 months అయితే టైం పడుతుంది. అప్పటి వరకు నేను డైలీ ఏదో ఒక వీడియో పోస్ట్ చేయడం అయితే చేస్తాను. బట్ స్టిల్ మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఇది జస్ట్ మై ఇంట్రడక్షన్ అనుకోండి. సో నేను సర్టైన్ పాత్ అయితే అనుకున్నాను కదా, సో మీ కామెంట్స్ అనేవి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో నేను ఏమైనా చేయాలనుకుంటే దానికి బాగా ఉపయోగపడుతుంది. సో లాస్ట్ వరకు వినండి, సపోర్ట్ చేయండి గాయస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. Bye friends. See you next video. Take care.